2023కి సక్సెస్ఫుల్గా బాయ్ చెప్పేశాము. 2024 వస్తుందన్న ఆనందంలో పార్టీలు చేసేసుకున్నాము. నిన్న కొత్త సంవత్సరం కాబట్టి టెంపుల్స్కి వెళ్ళొచ్చాము. ఇవాళ ఎవరి పనికి వాళ్ళైతే వెళ్ళిపోయి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నాము. నా పని మీకు ఈవీ ఇన్ఫర్మేషన్ అందించడం కాబట్టి ఈ వీడియోలో మనం 2023లో ఈవీ ఇండస్ట్రీలో అసలు ఏం జరిగింది, ఎన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్ముడయ్యాయి అండ్ ఈ డిసెంబర్ మంత్లో ఎన్ని వెహికల్స్ అనేవి సేల్ అయ్యాయి, డిసెంబర్ సేల్స్ రిపోర్ట్ ఎలా ఉంది అన్న డీటెయిల్స్ గురించి మనం ఈ వీడియోలోనైతే మాట్లాడుకుందాము. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా పేరు ఆదిత్య అండ్ ఈవీ తెలుగుకి స్వాగతం. ముందుగా 2022 గురించి మాట్లాడుకుంటే ఆ 2022వ సంవత్సరంలో 10,25,118 ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి సేల్ అవ్వడం జరిగింది. ఈ 10 లక్షల వెహికల్స్ అనేవి ఓవరాల్ 2 వీలర్స్, 3 వీలర్స్, 4 వీలర్స్, 5 వీలర్స్, 7 వీలర్స్ అన్నీ కలుపుకొని 10,25,000 ఎలక్ట్రిక్ 2 వీలర్స్ అయితే 2022లో అమ్ముడయ్యాయి. అదే ఈ 2023 అంటే 2023 జనవరి నుంచి డిసెంబర్ వరకు 15,219 ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి అమ్ముడయ్యాయి. 2022తో కంపేర్ చేసుకుంటే 2023లో ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క గ్రోత్ అనేది 46% ఉంది. సో ఇప్పుడు ఈ 2023లో సేల్ అయిన 15 లక్షల ఎలక్ట్రిక్ వెహికల్స్లో 2 వీలర్స్ ఎన్ని ఉన్నాయి, 3 వీలర్స్ ఎన్ని ఉన్నాయి, 4 వీలర్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాము. ముందుగా 2 వీలర్స్ గురించి మాట్లాడుకుంటే ఈ 15,218 ఎలక్ట్రిక్ వెహికల్స్లో 2 వీలర్స్ వచ్చేసరికి 8,41,727 అండ్ 3 వీలర్స్ వచ్చేసి 5,72,547 పీవీస్ అంటే పర్సనల్ వెహికల్స్ అంటే ఎలక్ట్రిక్ కార్స్ వచ్చేసి 80,030, గూడ్స్ వెహికల్స్ వచ్చేసరికి 3,677, బస్సులు వచ్చేసరికి 2,191 అండ్ అదర్ వెహికల్స్ అంటే చిన్న చితక ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చేసరికి 647. సో మొత్తంగా ఈ అన్ని సెగ్మెంట్స్ లో ఈ 2023లో 15 లక్షల ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి మన ఇండియాలోనైతే అమ్ముడవ్వడం జరిగింది. ఎలక్ట్రిక్ వెహికల్స్ సంగతి పక్కన పెట్టేస్తే ఓవరాల్ ఆటోమొబైల్స్ అంటే పెట్రోల్, డీజిల్, హైబ్రిడ్, ఎలక్ట్రిక్, సిఎన్జి, గిఎన్జి ఇవన్నీ కలిపి 2,36,64,099 ఆటోమొబైల్స్ అంటే వెహికల్స్ మన ఇండియాలో ఈ 2023లో సేల్ అవ్వడం జరిగింది. 2022లో ఈ ఫిగర్ లో మన ఈవీ షేర్ వచ్చేసరికి 4.75% ఉండేది. ఈ 2023లో అది 6.33% అయితే వచ్చింది. అంటే ఈ 2,36,00,000 వెహికల్స్ లో 6.33% ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే ఉన్నాయి. కాకపోతే రీసెంట్ గానే మన యూనియన్ మినిస్టర్ అయిన నితిన్ గడ్కరీ గారు 2030 సంవత్సరం కల్లా ప్రతి సంవత్సరం 1 కోటి ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్ముడవుతాయని ఆయన అయితే చెప్పడం జరిగింది. అంటే ఈ 2023లో 2,36,00,000 వెహికల్స్ సేల్ అయ్యాయి మొత్తం ఓవరాల్ వెహికల్స్. ఇదే ఫిగర్ 2030కి వచ్చేసరికి దీంట్లో 1 కోటి వెహికల్స్ అనేవి ఎలక్ట్రిక్ వెహికల్సే ఉండబోతున్నాయి. సో ఇప్పుడు ఈ 2023లో అమ్ముడైన 15 లక్షల ఎలక్ట్రిక్ వెహికల్స్ లో 2 వీలర్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, కార్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎలక్ట్రిక్ బైక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఒక్కొక్కటిగా చూసేద్దాము. ముందుగా ఎలక్ట్రిక్ 2 వీలర్స్ గురించి మాట్లాడుకుంటే మన ఇండియాలో ప్రస్తుతం 175 ఎలక్ట్రిక్ 2 వీలర్ల కంపెనీస్ అనేవి ఉన్నాయి. అంటే 175 కంపెనీలు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎలక్ట్రిక్ 2 వీలర్స్ని మన ఇండియాలోనైతే ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. 2022లో 6,31,463 ఎలక్ట్రిక్ 2 వీలర్స్ అయితే సేల్ అయ్యాయి. ఈ 2023కి వచ్చేసరికి 8,41,727 ఎలక్ట్రిక్ 2 వీలర్స్ అయితే సేల్ అవడం జరిగింది. అంటే 2022తో కంపేర్ చేసుకుంటే ఎలక్ట్రిక్ 2 వీలర్ సేల్స్ అనేవి 33% అయితే పెరగడం జరిగింది. ఇక్కడ మనం ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అయితే గమనించాలి. ఈ ఫిగర్ లో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంది. ఈ 2023 జూన్ నెలలో ఫేమ్ టు సబ్సిడీ పెరిగినట్టు మనందరికీ తెలుసు. అయితే ఫేమ్ టు సబ్సిడీ పెరిగాక సేల్స్ కూడా పెరిగాయి. అంటే ఈ 2023 జనవరి నుండి మే వరకు 3,89,554 ఎలక్ట్రిక్ 2 వీలర్స్ సేల్ అయితే ఫేమ్ టు సబ్సిడీ పెరిగాక అంటే జూన్ నుండి డిసెంబర్ వరకు 4,52,173 ఎలక్ట్రిక్ 2 వీలర్స్ అయితే అమ్ముడవ్వడం జరిగింది. దీన్ని బట్టి చూసుకుంటే జనాలు ఎలక్ట్రిక్ 2 వీలర్స్కి అలవాటు అవ్వడానికి అయితే ట్రై చేస్తున్నారు. ఫేమ్ టు సబ్సిడీ పెరగకన్నా ముందు మనకి సేల్స్ అనేవి 3 లక్షలు ఉంటే ఫేమ్ టు సబ్సిడీ పెరిగాక సేల్స్ అనేవి 4 లక్షల ఫిగర్కి అయితే రావడం జరిగింది. అంటే ప్రైస్ ఎక్కువ ఉన్నప్పటికీ జనాలు ఎలక్ట్రిక్ 2 వీలర్స్ని కొనడానికి అయితే మొగ్గు చూపిస్తున్నారు. అండ్ ఈ 2023లో టాప్ 3 కంపెనీస్ వచ్చేసరికి ఓలా, టీవీఎస్ అండ్ ఏథర్. ఓలా ఈ 2023లో 2,57,899 ఎలక్ట్రిక్ 2 వీలర్స్ని అయితే సేల్ చేసింది. అండ్ 2023లో వీరి మార్కెట్ షేర్ వచ్చేసరికి 30.6%. టీవీఎస్ వచ్చేసరికి 1,64,304 యూనిట్స్ని సేల్ చేస్తాయి. ఏథర్ వచ్చేసరికి 1,03,104 యూనిట్లు అయితే సేల్ చేయడం జరిగింది.
ఈ 2023లో జనవరి నుండి నవంబర్ వరకు ఈ సేల్స్ అనేవి ఒక విధంగా ఉంటే డిసెంబర్ మంత్లో ఇంకో విధంగా ఉన్నాయి. వన్ ఆఫ్ ద వర్స్ట్ మంత్ అని చెప్పుకోవచ్చు. ఓలా ఒక కంపెనీ తప్ప టాప్ 10 లిస్ట్లో మిగతా 9 కంపెనీలు మైనస్ ఫిగర్స్లోనే ఎండ్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ డిసెంబర్ 2023కి సంబంధించిన టాప్ 5 ప్లేయర్స్ ఎవరో చూద్దాము. 5th ప్లేస్లో ఆంపియర్ గ్రీవ్స్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళు నవంబర్లో 4412 యూనిట్లను సేల్ చేస్తే డిసెంబర్లో కేవలం 2974 యూనిట్లను సేల్ చేశారు. వీళ్ళ మంత్ ఆన్ మంత్ గ్రోత్ వచ్చేసరికి -32.5%. 4th ప్లేస్లో ఏథర్ ఉంది. ఏథర్ వాళ్ళు నవంబర్లో 9256 యూనిట్లను సేల్ చేయగా డిసెంబర్లో కేవలం 6481 యూనిట్లనే సేల్ చేశారు. వీళ్ళ మంత్ ఆన్ మంత్ గ్రోత్ -32%. 3rd ప్లేస్లో బజాజ్ చేతక్ ఉంది. బజాజ్ వాళ్ళు నవంబర్లో 11810 యూనిట్లను సేల్ చేయగా డిసెంబర్లో 10323 యూనిట్లనే సేల్ చేశారు. వీరి మంత్ ఆన్ మంత్ గ్రోత్ -12.5%. 2nd ప్లేస్లో టీవీఎస్ ఉంది. టీవీఎస్ వాళ్ళు నవంబర్లో 19,076 యూనిట్లను సేల్ చేస్తే డిసెంబర్లో కేవలం 12,216 యూనిట్లను సేల్ చేశారు. వీరి మంత్ ఆన్ మంత్ గ్రోత్ -35%. 1st ప్లేస్లో ఓలా ఉంది. ఓలా వాళ్ళు నవంబర్ నెలలో 29,908 యూనిట్లను సేల్ చేస్తే డిసెంబర్లో 30,219 యూనిట్లను సేల్ చేశారు. వీళ్ళ మంత్ ఆన్ మంత్ గ్రోత్ +1%. సో ఓలా ఒక్క కంపెనీ మినహాయిస్తే మిగతా టాప్ 10 కంపెనీస్ అన్ని మంత్ ఆన్ మంత్ గ్రోత్లో మైనస్ ఫిగర్స్నే నమోదు చేయడం జరిగింది. అండ్ ఓలా గురించి మాట్లాడుకుంటే ఓలా ఈ నెల 30,000 మార్క్ని అయితే క్రాస్ చేసింది. సో ఓలా వాళ్ళ స్కూటర్ డెలివరీ స్టార్ట్ చేసినప్పటి నుండి ఇదే హైయెస్ట్ మంత్ సేల్స్ అన్నమాట. సో ఈ డిసెంబర్ ఫిగర్స్ని చూశాక నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే 2022తో కంపేర్ చేసుకుంటే ఈ 2023లో ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే ఓవరాల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క సేల్స్ అనేవి పెరగడం జరిగింది. కాకపోతే మంత్ ఆన్ మంత్ గ్రోత్ చూసుకుంటే నవంబర్ మంత్తో కంపేర్ చేసుకుంటే డిసెంబర్ మంత్లో సేల్స్ అనేవి చాలా ఘోరంగా తగ్గడం జరిగింది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక బైక్స్ విషయానికి వచ్చేద్దాము. బైక్స్లో మనకు అన్ని ఆప్షన్స్ కూడా లేవు. అందుకే ఈ డిసెంబర్ నెలకి సంబంధించిన టాప్ 5 బైక్ కంపెనీస్ ఏవో చూసేద్దాము. 1st ప్లేస్లో రివోల్ట్ వారైతే ఉన్నారు. రివోల్ట్ వాళ్ళు నవంబర్ నెలలో 669 యూనిట్లను సేల్ చేశారు. డిసెంబర్ మంత్కి వచ్చేసరికి 678 ఎలక్ట్రిక్ బైక్స్ని అయితే సేల్ చేశారు. వీళ్ళ మంత్ ఆన్ మంత్ గ్రోత్ వచ్చేసరికి +1.3%. 2nd ప్లేస్లో టార్క్ మోటార్స్ వాళ్ళు ఉన్నారు. టార్క్ వాళ్ళు 395 యూనిట్లను నవంబర్లో సేల్ చేయగా డిసెంబర్కి వచ్చేసరికి 205 యూనిట్లను అయితే సేల్ చేయడం జరిగింది. వీళ్ళ మంత్ ఆన్ మంత్ గ్రోత్ వచ్చేసరికి -48%. 3rd ప్లేస్లో హాప్ ఎలక్ట్రిక్ ఉంది. హాప్ వాళ్ళు నవంబర్లో 11 బైక్లను అమ్మగా డిసెంబర్లో 20 బైక్లను అయితే అమ్మారు. అండ్ వీళ్ళ మంత్ ఆన్ మంత్ గ్రోత్ వచ్చేసరికి 81%. 4th ప్లేస్లో అల్ట్రా వైలెట్ వాళ్ళు ఉన్నారు. అల్ట్రా వైలెట్ వాళ్ళు నవంబర్ అండ్ డిసెంబర్ నెలలో 10 ఎలక్ట్రిక్ బైక్స్ని అయితే అమ్మారు. సో వీళ్ళ మంత్ ఆన్ మంత్ గ్రోత్ 0 అనమాట. 5th ప్లేస్లో కబీరా మొబిలిటీ వాళ్ళు ఉన్నారు. కబీరా వాళ్ళు నవంబర్లో 4 బైక్లను అమ్మగా డిసెంబర్లో 6 బైక్లను అయితే అమ్మారు. వీళ్ళ మంత్ ఆన్ మంత్ గ్రోత్ వచ్చేసరికి 50%. చూసారుగా ఎలక్ట్రిక్ బైక్స్ యొక్క సేల్స్ మంత్లీ ఒక 1000 ఫిగర్ని కూడా దాటడం లేదు. మనకు అన్న ఆప్షన్స్ లేవు. అండ్ ఉన్న ఆప్షన్స్ కూడా ఎక్స్పెన్సివ్ కావడంతో ఎవరు ఈ బైక్స్ని అయితే కొనడం లేదు. సో ఇప్పుడు కార్స్ గురించి మాట్లాడుకుంటే మొత్తంగా ఈ 2023లో 81,770 ఎలక్ట్రిక్ కార్లు అయితే అమ్ముడవడం జరిగింది. 2022తో కంపేర్ చేసుకుంటే ఈ ఎలక్ట్రిక్ కార్స్ మార్కెట్ అనేది 114% అయితే పెరిగింది. పర్టికులర్గా ఈ డిసెంబర్ నెలలో 7124 ఎలక్ట్రిక్ కార్లు అయితే అమ్ముడవడం జరిగింది. సో ఓవరాల్ 2023లో టాటా 73% ఆఫ్ ద మార్కెట్ షేర్ అయితే ఆక్యుపై చేసింది. 2nd ప్లేస్లో ఎంజీ వాళ్ళు ఉన్నారు. 3rd ప్లేస్లో మహీంద్రా ఉంది. అండ్ 4th ప్లేస్లో BYD ఇండియా అయితే ఉంది. సో చూసారుగా మరి ఇవన్నమాట ఓవరాల్ 2023 అండ్ 2023 డిసెంబర్ నెలకి సంబంధించిన సేల్స్ ఫిగర్స్ అయితే. మరి ఈ సేల్స్ రిపోర్ట్ పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేసేయండి. వీడియో కనుక హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్ గో ఎలక్ట్రిక్.